హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ముదే భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి కుర్వగూడ సైడ్లో అయితే ఇక్కడ విలేజ్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికన్నా అన్న నీ పేరేం పేరన్నా? దాస్. ఇప్పుడు మనకు వచ్చేసి మీకు వారానికి ఆవులు తెస్తారన్నా? ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అన్న అయితే మనకు గత 3-4 వీడియోల దాకా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయన్నమాట. మనకు వచ్చేసి ఇప్పుడు అన్న దగ్గర ఇప్పుడు ఈ వారానికి ఎన్ని ఆవులు వచ్చాయి అన్న మాటలో కనుక్కుందాం రండి. అన్న నువ్వు ఎప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తున్నానా? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. అంటే వారానికి ఎన్ని వచ్చానా మీ తానా? వారానికి 10 ఆవులు వస్తాయి. మనకు వచ్చేసి మీ తానా ఏం రేట్ల నుంచి ఏం రేట్ల వరకు ఉంటాయి? 1,00,000 నుంచి 1,30,000, 1,40,000 వరకు ఉంటాయి. 1,00,000 నుంచి 1,30,000, 1,40,000 వరకు ఉంటాయి. మనకు వచ్చేసి మనకు పాలు ఎంత వరకు ఉంటాయన్నా? పాలు 9 నుంచి 14 లీటర్ల వరకు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, 9 నుంచి 14 లీటర్ల వరకు అయితే పాలు ఉంటాయంటే మనకు వచ్చేసి ఒక మంచి పెద్ద డైరీ ఫామ్ వాళ్ళకైతే ఆవులు అయితే ఉపయోగిస్తారనమాట. మనకు చూసినారు కదా ఫస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఆవులు తెచ్చినావన్నా? 5 తెచ్చినా, ఒకటి అమ్మేసినావా? అది ఎంత పోయింది అన్న ఆవు? 1,20,000 పోయింది. మనకు వచ్చేసి మిగతా ఆవులు ఏం రేట్లున్నా అన్న మాటల్లో అనుకుందాం రండి. అన్న ఫస్ట్ ఆవు కథ చెప్పనా? ఇది 1,10,000 చెప్పిన. 1,10,000. మనకు వచ్చేసి ఇప్పుడు పాలన ఇస్తానా? ఇది పూటకు 9-10 వరకు ఇస్తుంది. పూటకు 9-10 వరకు ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, మనకు ప్రస్తుతానికి అయితే 1,10,000 అయితే చెప్తారు అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ఈనింది అన్న ఇది ఆవు డెలివరీకి ఉంది. అంటే ఇంకెన్ని రోజులు టైం పడుతుందా? 10 రోజులు పడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, ఇప్పుడు మనకు వచ్చేసి హెచ్ఎఫ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు హెచ్ఎఫ్ అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఈనడానికి అయితే 10 రోజులు అయితే టైం పడుతుందంట. ఇక్కడ ఆవు పొడుగు చూసి ఇక్కడ దీని క్లారిటీ చూసి దీని అంటే చూసి ఇప్పుడు మనకైతే ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అయితే ఆవు ఉందన్నమాట. మనకి ఫస్ట్ ఆవు అయితే దీని కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అంటే 1,10,000 చెప్తారు. మొత్తానికి అయితే పాలు ఎంతవరకు ఇస్తున్నా? 9-10 వరకు అయితే పాలు ఇస్తామంట. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆవు అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనకు వచ్చేసి మళ్ళీ సెకండ్ ఆవు అయితే దాని ఏందో ఒకసారి అయితే దాన్ని పెట్టుకుందాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ ఆవు దగ్గరికి అయితే వచ్చిందనమాట. అలా సెకండ్ ఆవు కథ చెప్పనా? 1,40,000. ఫ్రెండ్స్ ఇక్కడ 1,40,000 అయితే చెప్తారు అనమాట. పూటకి ఎంత ఇస్తుంది? 11 నుంచి 12 వరకు ఇస్తుంది. 11 నుంచి 12 వరకు అయితే పాలు ఇస్తారంట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, వారం రోజులు అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, ఈనడానికి అయితే వారం రోజులు అయితే టైం ఉందంట. దీనికి కూడా వచ్చేసి 1,40,000 అయితే చెప్తారు అనమాట. అటు ఇటు తగ్గుతావా? ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని పొడుగు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. మనకు వచ్చేసి వాళ్ళు చెప్పారు కాబట్టి పాలు అయితే దాని తగ్గట్టు అయితే చెప్తున్నాం. మనం అయితే ఒక షేర్ అటు ఇటు అయితే మనం వెంకలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి చూసినారా, దీని పొడుగు అయితే ఈ విధంగా ఉందన్నమాట. మన రెండో అయితే చూడగలుగుతున్నారు కదా. మొత్తానికి అయితే 1,40,000 అయితే చెప్తారనమాట. ఈ అన్నదైతే వచ్చేసి పెద్ద డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆవులు అయితే ఉపయోగిస్తారనమాట. అనేది గ్యారంటీ అన్న. ఇప్పుడు ఏంటంటే పాలు చెక్ చేసుకోవచ్చా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, పాలు కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఆవులు కూడా క్లారిటీ అంటే ఈ అన్నదైతే పెద్ద ఆవులు అయితే వచ్చాయన్నమాట. చిన్న ఆవులు లక్షలు రావన్నమాట. లక్షల మీద 1,10,000, 1,20,000, 1,30,000, 1,40,000 వరకు అయితే ఆవులు ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, సెకండ్ ఆవు కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మళ్ళీ థర్డ్ ఆవు దగ్గరికి తెలిపాను రండి. ఫ్రెండ్స్ మూడవ దగ్గరికి అయితే వచ్చిందన్నమాట. అన్న మూడవ కథ చెప్పనా? 1,60,000. నాకు వచ్చేసి ఇది పాలు ఎంతవరకు చెప్పాను అక్కడ? 10 నుంచి 14. ఫ్రెండ్స్ ఇక్కడ 10 నుంచి 14 చిల్లర వరకు అయితే ఇస్తుందని అయితే అక్కడ చెప్పడం జరిగింది. మనం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు ఇక్కడ చూసినారు కదా, 1,60,000 అయితే చెప్పారు అనమాట. ఆవు క్లారిటీ చూడండి ఏ విధంగా ఉందో. మనకు వచ్చేసి అంటే ఈనాడు అనుకుందానా? అంటే మీ తాన ఈనాడు ఆవులు వచ్చాయి, ఈనాడు అనుకున్నా అంటే ఈనానికి ఉన్న ఆవులు వస్తాయంట. మళ్ళీ డెలివరీ ఉన్న ఆవులు కూడా వస్తాయంట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, ఈయన ఆవులు కూడా వస్తాయంట. దీని పొడుగు చూస్తారు కదా, ఒకటి అంటే 10 నుంచి 14 లీటర్ల వరకు అయితే ఇక్కడ ఉందంట. ఒక్కరోజు కలిపి మనకు వచ్చేసి 28 లీటర్ల వరకు అయితే ఉందన్నమాట. మనకు ఇది మూడవ కథ అయితే చూసినారు కదా. మనకు వచ్చేసి మూడవ కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అన్న ఇది ఏమైనా తగ్గిస్తారా? 1,40,000 కూర్చొని మాట్లాడితే 5,000 అటు ఇటు తగ్గిస్తారా? 5-10,000 అయితే తగ్గిస్తారంట. ఫ్రెండ్స్ చూసినారు కదా, పెద్ద డైరీ ఫామ్ వాళ్ళకైతే ఇక్కడ ఆవులు అయితే ఉపయోగిస్తారనమాట. ఈ ఆవులు అయితే ఉపయోగిస్తాయి. చూసినారు కదా, మూడవ కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మళ్ళీ నాలుగవ కథ ఏందో దాని దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, నాలుగవ కథ ఏందో ఒకసారి అయితే అన్న మాటల్లో అనుకుందాం. అన్న నాలుగవ కథ చెప్పనా? పూటకు 13 లీటర్లు. అంటే దీనికి ధర 1,65. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా, గ్యారంటీ పాలు అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పాలు. 1,60,000. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు 1,60,000 అయితే చెప్తారు అనమాట. ఇది అంటే చెప్పిన రేట్ ఏమో అటు ఇటు ఒక 5,000, 10,000 దాకా అయితే ఇక్కడ తగ్గించడం అయితే ఇక్కడ రెడీ ఊరు అనమాట. నాకు చూసినారు కదా, అంటే పాలు ఎంతవరకు చెప్పారు అక్కడ? అంటే ఒక్క పూట 13 లీటర్లు చెప్పారు. అంటే 2 పూటలు కలిసి ఇక్కడ మనకు చూసినారా 26 లీటర్ల వరకు అయితే చెప్పారంట. మనకు వచ్చేసి 26 లీటర్లు అయితే చెప్పారంట. మనకు వచ్చేసి చూసినారు కదా, మనకు వచ్చేసి నాలుగవ కథ కూడా ఈ విధంగా ఉందన్నమాట. కొంచెం ముందుకెళ్ళనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, నాలుగవ కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట.